ధృవీకరణ కూడా లేకుండా క్యూబ్ కానీ యూఎఫ్ఓ వాళ్ళు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇక్కడ ఎంటర్ అయిన రోజు మా డబ్బులు తీరిపోతే మేము అందరికి ఫ్రీగా ఇస్తామని ఒక వాగ్దానం చేశారు. ఫ్రీ కాదు కదా, డబ్బులు కూడా తగ్గియడం లేదు. ఈరోజు పక్క రాష్ట్రాలలో 2,500 నుండి 3,000 ఉంటుంది ఫర్ వీక్ ఒక థియేటర్కి సినిమా రిలీజ్ చేయడానికి ప్రొవైడర్, డిజిటల్ ప్రొవైడర్. కానీ మన దగ్గర 10,000 నుంచి 15,000 తీసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? పక్క రాష్ట్రాలలో తక్కువ తీసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంది? ఎందుకు మీరు బాగా డబ్బు సంపాదించారు, ఇంకా కావాలైనా? ఒక ప్రొవైడర్కు మంచి ఇంట్లో హీరోలు ఉంటారు, డబ్బు కోట్ల 100 కోట్ల హీరో ఉంటాడు ఇంట్లో, అయినా ప్రొవైడర్ నడుపుతూ ఉంటాడు, ప్రొడ్యూసర్ని చీల్స్తూ ఉంటారు. ఇంకో అతనికి గవర్నమెంట్ ఫ్రీగా స్టూడియోలు కట్టుకోవడానికి డబ్బు ల్యాండ్ ఇస్తుంది. అతను ఒక డిజిటల్ ప్రొవైడర్లో పార్ట్నర్ అయి ఉండి ఈ ప్రొడ్యూసర్లందరికీ ముంచుతూ మళ్ళీ బయట చాలా గొప్ప వ్యక్తిలాగా నటిస్తుంటారు. ఇది చాలా చాలా దారుణం. ఇండస్ట్రీలో ప్రభుత్వాలు కూడా దీన్ని పట్టించుకోవాలి. చాలా నిర్మాతలు, మొన్ననే చూసినాం, ఒక డైరెక్టర్ చెప్పుతో కొట్టుకొని అదైనాడు. ఒక డైరెక్టర్ అయితే సినిమా రిలీజ్కు ముందు చనిపోయాడు. అంటే థియేటర్లు దొరకక రిలీజ్ చేయలేని పరిస్థితిలో రాంబాబు అని ఒక డైరెక్టర్. ఇట్లా ఎంతమంది చనిపోవాలి, ఎంతమంది ఉసురు తగులితే కానీ వీళ్ళకు కనువిప్పు కలుగుతుంది. ఇది సరైన పద్ధతి కాదు. మీకు సంపాదించిన డబ్బులు చాలు. ఎంత డబ్బు సంపాదించినా చివరికి వెళ్ళేది మీరు ఆ మట్టిలోకే. ఈ డబ్బు అంతా తీసుకొని బోరెంబడి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ అన్యాయంగా సంపాదించిన డబ్బు ఎప్పుడు కూడా ఉండదు. మీకు పేరు మాత్రం నిలబడుతుంది. మీరు ఒక మంచి ప్రొవైడర్, మంచి డబ్బులు తక్కువ తీసుకొని మాకు చేసేవారు అని ఒక పేరు ఉంటుంది తప్ప, ఇప్పుడు మీకు పూర్తిగా ప్రొడ్యూసర్లను పీడించి తీసుకుంటున్నారు అనే పేరుంది. దాన్ని మార్చుకోండి, తగ్గించండి. మీకు లేదంటే మీరు పార్ట్నర్షిప్ తీసేసుకోండి. కంపెనీలు ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా చేసేస్తారు. బయట రాష్ట్రాల్లో చేస్తున్నప్పుడు ఇక్కడ కూడా చేస్తారు కదా. ఇప్పుడు బాంబేలో తక్కువ ఉంటుంది, బెంగళూరులో తక్కువ ఉంటుంది, చెన్నైలో తక్కువ ఉంటుంది. మన దగ్గరనే ఎందుకు, తెలంగాణలో ఎందుకు ఎక్కువ ఉండాలి? ఎందుకు ఎక్కువ పెట్టారు మీరు? అలాగే తినుబండారాలు థియేటర్లు తగ్గించండి ఇమ్మీడియట్గా. ఒక పాప్కార్న్ 10 రూపాయల మక్కలు పాప్కార్న్ తయారు చేసి 300 రూపాయలకు అమ్ముతున్నారు.